దేవుని వాక్య విషయంలో మన ఆత్మ గురించినటువంటి విషయాలు అడగాలంటే మీరు ఎవరిని అడగాలి? దారిని పోతున్న దానయ్యని అడిగితే చెప్పడు. చెప్తారా అండి? వాళ్ళు ఏదో చస్తే రేపటికి 2 అంటాడు. చస్తే రేపటికి 2 కాదు, 10వ రోజు 11వ రోజు కూడా అయింది. అవునా కదా? ఇలాంటి లెక్కలు వేసుకునేటువంటి మనిషి మన జీవిత విలువలు ఎవరు తెలియజేస్తారు? కనుక యేసు దగ్గరకు వస్తే ఇలాంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని వలన మన జీవితంలో సరైన మార్గం ఎవరు ఉండాలి? యేసు క్రీస్తుల వారు ఉండాలి. ఆ యేసు క్రీస్తుల వారు మనం అంగీకరిస్తే మన ఆత్మ క్షేమంగా ఉంటుంది. అంటే బలహీనమైనటువంటి ఈ జీవితాలకు బలమైనటువంటిది ఏంటి చెప్పండి? వాక్యం. మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి అని ఎంత చక్కగా చెప్పాడనండి. అంగీకరించమని చెప్తూ ఉంటే అంగీకరిస్తున్నారా?